6:14 వెరీ గుడ్. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని. చాలు. మొదటిది ఏంటి? సత్యమును దట్టి. చూడండి, సత్యమును దట్టి నడడానికి ఏం కట్టుకోవాలట? మనం ధైర్యంగా స్థిరంగా నిలబడడానికి నడుము చాలా సహాయం పడుతుంది. ఏమంటే స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, అంటే వెన్నుపూస అంటారు కదండి స్పైనల్ని, ఆ వెన్నుపూసలో సమస్య వచ్చిందనుకోండి, మనిషి ఏమవుతాడు? వంగిపోతాడు, నిలబడలేడు, సరిగ్గా పరిగెత్తలేడు, సరిగ్గా నడవలేడు. చాలా శరీరానికి వెన్నుపూస చాలా ప్రాముఖ్యం, స్పైనల్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ స్పైనల్ కార్డ్ స్థిరంగా ఉంటేనే యుద్ధంలో మనం ఏం చేయగలుగుతాం? పోరాడగలుగుతాం. నడుమునకు కట్టుకునుట అంటే అర్థం ఏంటి తెలుసండి? నడుము కట్టుకునుట అర్థం అంటే సిద్ధపాటుకు గుర్తు. ఒక భార్య భర్తను పోగొట్టుకున్న తర్వాత పెద్దవాళ్ళు వెళ్ళి ఒక మాట చెప్తారు, అమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది, నీ భర్త లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అందులో బట్టి పిల్లల్ని పోషించే విషయంలో నువ్వు నడుము కట్టుకోమ్మా. ఏమంటారు? పిల్లల్ని పోషించే విషయంలో నువ్వు నడుము కట్టుకో. ఒకవేళ భర్త త్రాగుబోతు, భర్త తిరుగుబోతు, సరైనటువంటి కుటుంబాన్ని పోషించలేడు, ఎప్పుడు కూడా లోకానుసారంగా జీవిస్తుంటాడు, పిల్లల్ని పట్టించుకోడు, భార్యని పట్టుకుంచకపోతే పెద్దవారుగా చెప్పేది ఏంటి తెలుసా? అమ్మా, నీ భర్త పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి నువ్వే నడుము కట్టుకుని పిల్లల్ని ఏం చేయి? పోషించమ్మా అంటారు. అంటే నడుము కట్టుకోవటం అంటే సిద్ధపడాలి. ఈరోజు ధైర్యంతో సాతానుతో పోరాడాలంటే సత్యమును దట్టి నువ్వు కట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. సాతానుతో నువ్వు పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తుంది ఎవరు తెలుసండి? మనం పోరాటం చేస్తుంది శరీరంతో కాదు, మనం పోరాటం చేస్తుంది శరీర సంబంధమైనటువంటి వారితో కాదు, మనం పోరాటం చేస్తుంది నీ భార్యతోనో నీ భర్తతోనో పొరుగింటి వారితో కాదు, కానీ వారిలో ఉన్నటువంటి దురాత్మ శక్తులతో. ఫర్ ఎగ్జాంపుల్, నీ భర్త దేవునికి విరోధంగా ఉంటున్నాడు, దేవుని కృపలో నడవట్లేదు, అతన్ని కొన్ని దురాత్మ శక్తులు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఆ దురాత్మ శక్తుల ద్వారా అతని యొక్క ప్రవర్తన మారిపోతూ ఉంది, దురాత్మ చేత ఆపరేట్ చేయబడుతున్నాడు ఆ వ్యక్తి. అందును బట్టే త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యర్థమైనటువంటి కార్యాల్లో ఉంటున్నాడంటే అది ఎవరి కార్యాలు? దుష్టుని యొక్క కార్యాలు, దురాత్మ కార్యాలు. ఇప్పుడు నువ్వు పోరాటం చేయాల్సిన నీ భర్తతో కాదు, నువ్వు పోరాడింది శరీరంతో కాదు, కానీ నీ దురాత్మ, నీ యొక్క భర్తలో ఉన్నటువంటి దురాత్మ శక్తులతో, వాటితో నువ్వు పోరాటం చేయాలా. అవి నిన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నిజంగా లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దురాత్మలు మనపై అటాక్ చేస్తుంటాయి. అంటే పాపపు శక్తులు మన మీద అటాక్ చేస్తుంటాయి, పాపానికి ప్రేరేపించబడుతున్న దుష్టుని యొక్క అతని యొక్క అనుచరులు మనం దేవునికి దూరంగా తీసుకువెళ్ళడానికి వారి ప్రయత్నం చేస్తుంటారు. చక్కగా దేవుని వాక్యాన్ని చదువుతుంటే పక్కకు వచ్చి దురాత్మ అంటాడు, ఎందుకు చదువుతావు, ఏం ప్రయోజనం ఉంటుంది, క్లాస్ పుస్తకాలు చదువుకో, లేకపోతే స్వాతి కొత్త పుస్తకాలు వచ్చినాయి, ఆ కొత్త పుస్తకాలు చదువుకోమ్మా అని ఒక ప్రేరేపణ ఇస్తున్నటువంటిది ఎవరు తెలుసా? దురాత్మ. ప్రార్థన చేసుకుందాం మోకరిస్తావు, వెనకాల ఎవడో నిలబడినట్టు ఉంటాడు. నీకు ఎప్పుడైనా గమనించారా? ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వెనకాల ఎవరో నిలబడినట్టు, ఏదో నీడ నీ మీద పడుతున్నట్టు, ఒక 5 నిమిషాలు చేసుకుంటూ ఇలా తిరిగేస్తావు నువ్వు. మొదట్లో చెప్తున్నాను, రక్షించబడిన తొలి దినాల్లో ఎవరో నీ పక్కన నిలబడినట్లు, ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవాలంటే నీకు భయం వేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అది దురాత్మ చేస్తున్న కార్యాలు. దేవుని కోసం నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో అడ్డంకులు, అదేంటో తెలియదు, ఏ రోజు అడ్డంకులు రావు, కానీ ఆదివారం దేవుని మందిరానికి వద్దాం అనేటప్పటికి అన్ని అడ్డంకులే. అప్పుడే స్నేహితురాలు వస్తుంది, ఈరోజు మనం అక్కడికి వెళ్దామే, ఎక్కడికి? పీవీఆర్ మాల్కి. ఏ మాల్ అమ్మ అది? పీవీపీ మాల్. మనోళ్ళు బాగా తెలుసు కాబట్టి రోజు రెగ్యులర్గా పీవీపీ మాల్కి వెళ్దాం, ఆదివారం సెలవు అని చెప్పి మందిరానికి అలా బైబిల్ ఇచ్చుకుని వద్దాం అనుకునేటప్పటికి పీవీపీ మాల్కి వెళ్దాం అనేటువంటి ప్రేరేపణ స్నేహితుని ద్వారా వస్తుంది. మానేస్తావు, సింపుల్గా మానేస్తావు, దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటావు. ఆ వారం అంతా కూడా ఏదో వెలితి, ఆ వారం అంతా కూడా దేవుని కోసం జీవించలేవు. ఒక ఆదివారం దేవుని మందిరానికి మానేస్తానండి, ఆదివారం అంతా కూడా సాతాను కూడా కోసమే జీవించడానికి మనము ఏం చేస్తాం? సిద్ధపడుతూ ఉంటాం. కాబట్టి ఏ ఆదివారం కూడా మానద్దమ్మా, ఏ ఆదివారం పునరుత్థాన దినాన్ని మానద్దు. 2 గంటలు మీరు స్పేర్ చేయలేకపోతే దేవుని కొరకు ఇంకా మన జీవితాలు ఏమని దేవుడు మనల్ని దీవించాలా? ఆదివారం 2 గంటలు అయితే 3 గంటలు, కాంట్ యూ స్పేర్ 3 hours టైమ్ ఫర్ టు వర్షిప్ అవర్ కింగ్? దేవుని ఆరాధించడానికి 3 గంటలు 2 గంటలు వెచ్చించలేరా? లేకపోతే ఒక ఆరాధన కాదు, 2 ఆరాధనలో పాల్గొనడానికి టైంని వెచ్చించలేరా? తద్వారా మీ జీవితంలో టైంను వెచ్చించడం ద్వారా గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. సో సత్యమును దట్టి, మన జీవితాల్లో కూడా సత్యమును దట్టి కట్టుకోవాలి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నేనే మార్గము, సత్యము, జీవం అనేటువంటి యేసయ్యను మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి మనం సాహస కార్యాలు చేయగలుగుతాం. ప్రభువును కలిగి ఉంటే, ఆ సత్యదేవుడు మనం కలిగి ఉంటే సాతాను శక్తులను మనం ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం, సాతాను ఎదిరించగలుగుతాం.
అపవాది క్రియలను లయపరిచేటువంటి వారికి మనం ఉండగలుగుతాం. ఈ యొక్క నడడానికి ఏం కట్టుకోవాలి? సత్యమును దట్టి కట్టుకోవాలి. అంటే ఆలోచించేయండి, వాక్యమే సత్యం. స్తోత్రం చెప్పండి. అంటే ఈ వాక్య సారాంశం సత్యం అన్నాడు. వాక్యానుసారంగా జీవించిన వాడు సత్యమందు నిలిచిన వాడు అవుతాడు. స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు సత్యమందు నిలవాలి అంటే సత్యమేవ జయితే అని ఎక్కడ ఉంటుంది? మన కరెన్సీ నోట్లలో ఉంటుందా? మీరు ఏ నోట్ అన్నది తీసుకుని చూడండి, కింద సత్యమేవ జయితే అని హిందీలో ఉంటుంది. సో సత్యం ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తుంది, సత్యమే గెలుస్తుంది. అందును బట్టి సత్యమందు మనం నిలిచి ఉండాలి. సత్యమందు ఏం చేయాలా అంటే సత్యం అని పేపర్ మీద రాసుకుని దాని మీద నిలబడాలా? అందును బట్టి వాక్యమందు నిలవాలి అంటే వాక్యము సత్యం కాబట్టి వాక్యం మీద నిలబడాలి. దైవసేవుడు ఇలా చెప్తున్నాడట, దేవుని లేఖనం చెప్తుంది వాక్యమందు నిలబడండి అని చెబుతూ బైబిల్ కిందేసి దాని మీద నిలబడ్డాడట. ఇదే వాక్యం మీద నిలబడటం అన్నాడట. అంటే మీ ఆయనకి ఏమర్థమైంది? దేవుని వాక్యాన్ని వక్రీకరించడం అంటే ఇదే. అబద్ధ బోధకులు, సరైన వాక్యం మీద అవగాహన లేనటువంటి వారు వాక్యం చెప్పడానికి బయలుదేరుతున్నప్పుడు ఇలాంటివే చేస్తారు వాళ్ళు. ఏంటి వాక్యం మీద నిలబడాలంటే వాక్యం బైబిల్ కిందేసి కాళ్ళ మీద నిలబడటమా? అపోస్తలు తండ్రి గారు ఒక సందర్భంలో ఒక ఏజెన్సీ ప్రాంతాల్లో దేవుని స్వార్థం ప్రకటించడానికి వెళ్ళారట. ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ మెయిన్ లైన్ చర్చెస్ ఉంటాయండి. అంటే ఆచార సంబంధంగా ఆరాధనలు జరిగేటువంటి ఆ యొక్క చర్చిలు ఎక్కువ ఉంటాయి. పాస్టర్ గారికి ప్రతి నెల కూడా కొంత జీతం ఇస్తారు, ఆయన జీతం కోసం పనిచేస్తారు. కొంత అంత ఆత్మల పట్ల భారం వారు ఫీల్ అవ్వరు. అటువంటి ప్రాంతాల్లో దేవుని సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్ళి గొప్ప రివైవల్ తీసుకొచ్చారు. సో మారు మనసు పొందాలి, మీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలి, దేవుని కోసం జీవించాలి. 3 రోజులు సభలు పెట్టి ఉదయం సాయంకాలం మధ్యాహ్నం ప్రసంగాలు అందిస్తే ఆ గ్రామంలో గొప్ప పరివర్తన వచ్చిందట. అనేక మంది ఏమండి మేము మారు మనసు పొందాం, మాకు బాప్తిజం ఇవ్వండి అని అనేక మంది సంఘాలకు వెళ్ళి పాస్టర్ గారిని అడుగుతుంటే పాస్టర్ గారు అన్నారట, ఓరి నా ప్రజలారా, ఓరి నా విశ్వాసులారా, మనం రెప్పమాటలో ఏమవుతాం? మారతాం. ఏంటది? రెప్పపాటులో మనం మారిపోతాం కాబట్టి ఇప్పుడు మారాల్సిన అవసరం లేదన్నాడట. మీకు అర్థమైందండి? మీరు రెప్పపాటులో మీరు మారుతారు, ప్రభు వచ్చినప్పుడు రెప్పపాటులో మీరందరూ మారిపోతారు అని రాయబడింది. ఇప్పుడు మారు మనసు పొందాల్సిన అవసరం లేదు, మీరు అలా జీవించాలంటే అలా జీవించండి. అంటే మీరు ఆలోచన చేయండి, దేవుని వాక్యం మీద మనం ఏం చేయాలి? నిలబడాలి. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మనం జీవించాలి. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ఆయన చివరి కంక్లూజన్ మాటలు ఏంటి తెలుసా? ఈ నా మాటలు విని, అంటే ఏ నా మాటలు? కొండ మీద చేసిన ప్రసంగం యొక్క మాటలన్నీ కూడా మీరు విని దాని ప్రకారం జీవించేటువంటి వాడు బండ మీద తమ ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడు పోలినటువంటి వాడు. లేదు ఈ మాటలు నేను విను, ఈ మాటల మీద నేను జీవితాన్ని కట్టుకోనంటే నీ జీవితం అనేటువంటి ఇంటిని దేని మీద కడుతున్నావు నువ్వు? ఇసుక మీద. బండ మీద కట్టిన ఇంటికి బండ మీద కట్టినటువంటి ఇంటికి తేడాలు ఉంటాయి. ఇసుక మీద కట్టినటువంటి గృహాలకి బండ మీద కట్టిన కుటుంబాలకి తేడా ఉంటుందా ఉండదా? ఇసుక మీద కట్టిన చాలా చక్కగా రంగులు వేసేయచ్చు, టైల్స్ వేసేయచ్చు, మంచి ఇంటీరియర్స్ అన్ని చక్కగా వేసేయచ్చు, కానీ పునాది లేదు ఆ ఇంటికి. ఒక సందర్భం వస్తుంది, ఒక టైం వస్తుంది, గాలి తుఫాన్లు వస్తాయి, చిన్న చిన్న భూకంపాలు, ట్రెమర్స్ వస్తాయి. ట్రెమర్స్ అంటే తెలుసా మీకు? ట్రెమర్స్ అంటే ఏంటి? భూ ప్రకంపనలు. ఎర్త్క్వేక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెమర్స్. అంటే అప్పుడప్పుడు భూమి ఏం చేస్తుంది? కంపిస్తుంది, దాన్ని ట్రెమర్స్ అంటారు. ఆ ట్రెమర్స్ వచ్చినప్పుడు ఆ యొక్క చెప్పండి, బండ మీద కట్టకుండా ఇసుక మీద కట్టినటువంటి ఆ ఇల్లు డామ్ని కూలిపోతాయి. కానీ బండ మీద ఇండ్లు కడితే కనుక ట్రెమర్స్ వచ్చినా సరే అవి ఏమో చెక్కు చెదరు. అర్థమవుతుందా? వాక్యం మీద నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టకుండా, వాక్యం మీద కాకుండా వేరే అంశాల మీద నీ జీవితాన్ని కట్టామనుకోండి, నిజంగా నువ్వు పడిపోతావు. కష్టం రాగానే దేవుని వదిలేస్తావు, నింద రాగానే దేవుని వదిలేస్తావు, చిన్న ఆపద రాగానే దేవుని వదిలేస్తావు. పరిచర్య కోసం నాగడి మీద చేసిన తర్వాత మళ్ళీ వెనుకకు జారిపోవడానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు ఒక కమిట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ కమిట్మెంట్ని ప్రక్కన పెట్టి మరలా లోకంలోకి వెళ్ళిపోతున్న వ్యక్తి అయితే నువ్వు వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకోవట్లేదు, ఇసుక మీద కడుతున్నావు. చాలామంది ఈ రోజున ప్రభువుని ఎలా నమ్ముకుంటున్నారు? ఏదో శారీరక అవసరాల కొరకు నమ్ముకునేటువంటి వారు ఉంటారు. స్వస్థత జరిగిందండి ప్రభువుని నమ్ముకుంటే, అందుని బట్టి ప్రభువుని నమ్ముకున్నామండి. లేకపోతే పిల్లలు లేకపోతే పిల్లలు కలుగుతారని ప్రభు దానికి వచ్చాము, అందుని బట్టి ప్రభువుని నమ్ముకున్నామనే నువ్వు నమ్ముకుంటే కనుక ఒకవేళ నీ జీవితంలో కష్టం రాగానే ప్రభు మాకు అచ్చి రాలేదండి, ప్రభు ద్వారా మాకేం జరగట్లేదండి, అప్పుడు జరిగినాయి కానీ ఇప్పుడు ఏం జరగట్లేదు, అందుని బట్టి నేను మరలా సన్నిధికి రావట్లేదండి, అందుని బట్టి మరలా లోకంలో జారిపోతాను అంటావు. నువ్వు వాక్యం మీద నీ జీవితం కట్టబడింది అనుకోండి. ఏమంటే యోబుకి శ్రమలు రాలేదా? యోసేపుకి శ్రమలు రాలేదా? దావీదుకి శ్రమలు రాలేదా? ఎస్తేరుకి శ్రమలు రాలేదా?
ఇంకా అపోస్తలుడైన పౌలు గొప్ప దైవజనుడు, అనేక మంది కోట్లాది మంది దీవెనకరంగా ఉన్నాడు. దైవజనుడికి శ్రమలు రాలేదా? మరి ఎందుకు వారు పడిపోకుండా ఉన్నారంటే వారి వాక్యం మీద వారి జీవితాన్ని ఏం చేసుకున్నారు? కట్టుకున్నారు. వాక్యం మీద జీవితాన్ని నిలబెట్టుకున్నారు కాబట్టి వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నారు. ఈరోజున దేవుని కొరకు స్థిరంగా వారు జీవించారు. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారని దానియేలు గ్రంథం 11:32 రాయబడి. చదువుదామండి ఒకసారి. దానియేలు గ్రంథం 11:32. దానియేలు గ్రంథం 11:32. అందుకు అతడు ఇచ్చక మాటలు చెప్పి నిబంధన అతిక్రమించి వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేశారు. ఈ మాట అందరూ చెప్పండి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. నా ప్రియదేవ జనాంగమా, ఇప్పుడు మీ నడుంకి ఏం కట్టాలి? సత్యమును దట్టి కడితే యుద్ధంలో ఎలా ఉంటారు? స్టెడ్ ఫాస్ట్గా ఉంటారు, మీరు సాలిడ్గా నిలబడతారు. యుద్ధం చేయడానికి ఎంతసేపు యుద్ధం చేసినా మీ నడానికి బెల్ట్ ఉందనుకోండి, ఎలా ఉంటుంది? నడుం స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంతసేపు అన్నా పోరాటం చేయొచ్చు. స్తోత్రం చెప్దాం. కాబట్టి కట్టుకుందామన్న నడానికి ఏంటి? ఏ దట్టి? సత్యం అందరి.